మా పక్కింటి ధనలక్ష్మి ప్రేమతోని వడ్డించినందుకు రాత్రి తట్టడంతా తిన్న బోటి కూర అరగక మనసున వాటనిత్తలేదని ముంత నిండా నీళ్లతోని పొలమొడ్డు కింద కూసోని అర్ధగంట కష్టపడి ఇంటికొచ్చి అద్దం చూసుకుంటే నీ అమ్మ పెండ పిడిక కంటే అద్దుమానం అయిపోయింది మోకం నీ ఎండల గంగలవో. అందుకే హెచ్డి క్లారిటీని మోకానికి ఏడికాడికి రుద్దే పాడేసిన కూర మంచి గుడికి ధనలక్ష్మికి అంకితం చేసేదాకా ఎంత తెల్లబడతామో చూస్తాం నడువు. ఇక సన్నం దరిగి పెట్టుకున్న మెంతాకుని పక్కకు నూకేసి పొయ్యి మీద పెట్టుకున్న పెంకల 3 చిటికెలన్నర నూనె గుమ్మరించుకొని నన్ను ఆవాలు గింతంత జీలకర్ర 4-5 ఎండుమిర్చి 7-8 ఎల్లిపాయలు 2 రెమ్మల కలియమాకు సన్నం దరిగిన ఉల్లి తురుము పచ్చిమిర్చి ఆలుగడ్డ ముక్కల మీద గింతంత పసుపు ఎగజల్లి ఇక అప్పుడే దరిగి పెట్టుకున్న మెంతాకుని దొబ్బేసి చేతులకు పొక్కులాచేదాకా కలుపుకుంటా సన్నం దరిగిన టమాటా ముక్కలు రుచికి తగ్గంత ఉప్పు గుమ్మరించుకొని కడాయి మీద ఒక పిలేట్ పెట్టి సుక్క నీళ్ళు పోయకుండా ఇష్టంతో ఉడికినాక ఇక పిలేట్ ని తీసి అవతల వారేసి గింతంత గరం మసాలా గింతంత ధనియాల పొడి తరిగి పెట్టుకున్న కొత్తిమీరాకుని తూర్పాల పట్టుకొని ఎడమ చేతికి కూడా పొక్కులాచేదాకా మంచి కలుపుకొని ఉన్నది మొత్తం ఒక బౌల్లో గుమ్మరిచి తీసుకొని పోతాన్నా. ఇక వేరారియు ధనం మా ఇంధనం.